అందరికీ నమస్కారం. కొంచెం మైక్ పట్టుకొని మాట్లాడడం అన్నపూర్ణ. నేను బ్రెస్ట్ క్యాన్సర్ తోటి నాకు తెలియదు, అంటే మామూలుగా చిన్నగా థైరాయిడ్ వచ్చింది. ఈఎస్ఐ హాస్పిటల్కి వెళ్ళాము. అది ఏం కాదమ్మా, నార్మల్గా వస్తూ ఉంటాయి, మీరు ఏం టెన్షన్ పడకండి అని చెప్పేసి అన్నారు. ఆడికే డౌట్ పడుతూనే మేము మళ్ళీ వెళ్తున్నాను. ఒక్కొక్కసారి ఒక్కొక్క టెస్ట్ అలాగే చేశారు. 6 months వరకు చేశారు. అది చిన్నది కాస్త చాలా పెద్దగా అయిపోయింది. ఆ 6 months లోపలనే లాస్ట్ టెస్ట్ ముంబై స్కానింగ్ అవన్నీ చేశాక అప్పుడు ఏమన్నారంటే ఇది క్యాన్సర్, ఇది ఆల్మోస్ట్ 3rd స్టేజ్లో ఉంది అని చెప్పేసి అన్నారు. మరి ఏంటి దీనికి పరిష్కారం అని చెప్పేసానంటే వాళ్ళు అప్పుడు ఏం చెప్పలేదు, మామూలు కీమోలు తీసుకోవాలి అలా ఇలాగని చెప్పేసి అన్నారు. ఇంకా అక్కడి నుంచి చాలా పెయిన్, అసలు భూమి నుంచి లేవలేని స్థితిని, అసలు నేను పడుకొని కూడా లేవలేకపోయాను, నాకు అసలు ఏ పని చేసుకోలేకపోయాను. ఇంకా అక్కడి నుంచి ఈఎస్ఐ ముంబై హాస్పిటల్, పెద్ద హాస్పిటల్ పంపించారు. అక్కడి నుంచి ఆన్లైన్ చేశారు, డైరెక్ట్ సర్జరీ చేశారు. ఆ సర్జరీ చేశాక ఇంకా నా బాధ, ఇంకా అంతకుముందన్నా కాస్త లేచి కూర్చొని ఇంత అన్నం తినగలిగాను, కానీ ఆ సర్జరీ చేశాక ఇంకేం లేదు. ఇక అసలు ఇంకా సర్జరీ చేశాక 1 month అయిపోయిన తర్వాత ఇంకేముంది, ఆ మెడిసిన్ వాడుతూనే ఉన్నాను. ఏమంటారు, మళ్ళీ వెళ్ళేసరికి మళ్ళీ నీకు వచ్చేసింది, నీకు ఇంకా అంతే, ఇంకా ఏం చేయలేము, ఇంకా అంతే అని చెప్పేసి అన్నారు. ట్రీట్మెంట్ ఏం లేదా, టాబ్లెట్స్ ఏం లేవా అని అంటే ఇంకా అదంతే ఏం లేదు, కీమోలు ఇస్తాము కీమోలు, ఇక అది నీ అదృష్టం మీద ఆధారపడ్డది అని చెప్పేసి అని అన్నారు. అప్పటికే లక్షలు ఖర్చు పెట్టుకున్నాను. ఇంకా నమస్కారం పెట్టేశాను, ఇంకేమీ లేదు నాది ఇంతే అని చెప్పేసి ఇంట్లోకి వెళ్ళిపోయాను. బాగా ఆలోచించాను. ఇంకేం అంతకుముందు మెడిసిన్ కొంచెం వాడినది, ఆ మాత్రం కొంచెం స్టామినా ఉంది. నా అదృష్టం బాగుండి ఆ రోజు నా మైండ్కి తట్టింది, వెళ్దాం ఇంకా అక్కడికి వెళ్ళి ఒకసారి ఏదైతే నన్ను పరీక్షించుకుందాం అని చెప్పి ఇక్కడికి వచ్చాను. వచ్చేటప్పుడు ఎలా వచ్చానంటే అసలు నడిసే కాదు కదా, కనీసం నిలబడే పొజిషన్లో కూడా లేదు. ఇక్కడికి వచ్చాక ఆ మందులు తీసుకెళ్ళాను. ఒక 10 days లోపలనే నా పనులు నేను చేసుకోగలుగుతున్నాను, అంతవరకు వచ్చింది. కరెక్ట్ ఇప్పుడు 3 months ఇప్పుడు మీ ముందు ఇలా ఉన్నాను. ఇంకా అంతే. ఇంకా మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే లేదమ్మా తగ్గిపోయిందని చెప్పేసి అని అన్నాడు. థ్యాంక్స్ అండి అందరికీ.